మీరు గొప్ప విజయం పొందుకోబోతున్నారు. దేవుడు మీకు ఘనమైన విజయాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. ఎందుకనగా ఇప్పుడు దాకా మీరు అనేక సందర్భాల్లో ఓడిపోతూ వస్తున్నారు. ఉద్యోగ విషయంలో ఓడిపోయారు, ఫెయిల్ అయ్యారు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు, ఇంటర్వ్యూస్‌లో ఫెయిల్ అయ్యారు, ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. అనేకమైన విషయాల్లో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఉద్యోగ విషయంలో ఫెయిల్ అయ్యారు, ఫ్యామిలీ పరంగా ఫెయిల్ అయ్యారు, కుటుంబ పరంగా ఫెయిల్ అయ్యారు. అలాగే అనేకమైన విషయాల్లో ఇప్పుడు దాకా ఫెయిల్ అవుతూ వచ్చారు. మీరు అనుకున్న ఉన్నత శిఖరాలకు మీరు వెళ్ళలేకపోయారు. కోర్టులో అపజయాన్ని పొందుకున్నారు. అలాగే అనేకమైన విషయాల్లో మీరు అపజయాన్ని పొందుకున్నారు. కానీ యెహోవా నిశ్చయిక దేవుడు ఈ రోజున నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ బిడ్డలు కానీ, లేకపోతే నీ భర్త కానీ, లేకపోతే మీరే కానీ, లేకపోతే మీకు తెలిసిన వారు కానీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాళ్ళు గొప్ప విజయాన్ని పొందుకుంటారని దేవుడి యొక్క వీడియో ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. సో మీరు విజయం పొందుకోవడానికి సహాయపడే ఈ యొక్క 5 వాక్యాలను కూడా ప్రతిరోజు మీరు నోట్ చేసుకొని చదువుతూ ఉండండి. తప్పకుండా దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. మీరు విజయాన్ని పొందుకోవడానికి సహాయపడే 5 ప్రామిస్ దేవుని యొక్క 5 వాగ్దానపు తాళపు చెవులు, వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకొని ధ్యానం చేయండి. ఇప్పుడు నేను ఒక్కొక్క వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. తప్పకుండా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. సో ఈసారి మీరు వేసే అడుగు ఖచ్చితంగా విజయం వైపు వెళ్తుంది. ఈసారి మీరు చేయబోయే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా విజయానికి దారితీస్తుంది. సో అపజయాన్ని పొందుకున్న నీతో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను గెలిపించబోతూ ఉన్నాను. దేవుడు ఘనమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పైన ఎవరు విజయం పొందలేకుండా దేవుడు చేయబోతున్నాడు. అలాగే ఈ లోకం పైన అనేకమైన విషయాల్లో దేవునికి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అత్యధికమైన గొప్ప విషయం అన్నిట్లో నీకు దేవుడు దయచేయబోతున్నాడు. నీ శత్రువులందరి మీద నీకు దేవుడు విజయాన్ని కలుగు చేసి నలుదిశలో నీకు నెమ్మదిని కలుగు చేయబోతూ ఉన్నాడు. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే కామెంట్స్లో తప్పకుండా నేను విజయం పొందుకుంటున్నాను అని కామెంట్ చేయండి. తప్పకుండా విజయం అనేది నిన్ను వరిస్తుంది. ఈ యొక్క విజయము మనుషుల ద్వారా కలిగేది కాదు, దేవుడి నుండి నీకు కలగబోతున్నది. సో మొట్టమొదటిగా దేవుడు నీకు ఘనమైన విజయాన్ని ఇస్తానంటున్నాడు. సో దేవుని యొక్క వాక్యంలోని 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 25వ వచనం. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అనెను. దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుకుంటావు. నీవు ఘనమైన కార్యాలను పూనుకొని విజయం పొందుకుంటావు. గొప్ప గొప్ప పరీక్షలు రాసి గొప్ప విజయాన్ని నువ్వు పొందుకుంటావు. గొప్ప గొప్ప ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్లో నువ్వు విజయం పొందుకుంటావు. గొప్ప గొప్ప విషయాల్లో నువ్వు విజయం పొందుకుంటావు. అనగా పోలీస్ స్టేషన్లో, కోర్టులో నీకు దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. సో ఈ విజయం అనేది నీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఇంతకాలం నువ్వు అపజయం పొందుకున్నావు, ఓడిపోయావు. ఈసారి ఈ పందెంలో నీవే గెలుపు పొందుకుంటావు. ఈ పోరాటంలో నీవే గెలుపు పొందుకుంటావు. అన్ని విషయాల్లో నీవే విజయం పొందుకుంటావు. ఇక నుండి ఘనమైన కార్యాలను నువ్వు పూనుకుంటావు. అనగా ఘనమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలను నువ్వు చేస్తావు. ఆ కార్యాలన్నిట్లో కూడా దేవుడు నీకు విజయంని కలుగు చేస్తాడు. సో ఇలాంటి ఘనమైన కార్యాలను నువ్వు పూనుకొని విజయం నొందుదువుగాక. ఆమేన్. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నీ పైన ఎవరు కూడా విజయం పొందలేరు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. దేవుడు చెబుతున్న మాట నీతో యుద్ధం చేస్తారు. నీ భర్త నీతో యుద్ధం చేయొచ్చు, నీ భార్య నీతో యుద్ధం చేయొచ్చు, నీ అత్త, లేకపోతే మీ మామ, మీ అన్నయ్య, తమ్ముడు, ఆస్తి విషయంలో కానీ ఏదైనా ఒక విషయంలో నీతో యుద్ధం చేస్తారు. లేకపోతే ఇరుగువారు, పొరుగువారు యుద్ధం చేస్తారు. లేకపోతే కోర్టులోనో, పోలీస్ స్టేషన్లోనో యుద్ధం చేయొచ్చు. రాజకీయ నాయకులు చేయొచ్చు, ప్రభుత్వమే నీతో యుద్ధం చేయొచ్చు. ఎవరైనా నీతో యుద్ధం చేస్తారు. కానీ నిన్ను విడిపించడానికి దేవుడు తోడై ఉన్నందున ఎవ్వరు కూడా నీ పైన విజయాన్ని పొందలేరు. ఇదే దేవుని యొక్క వాక్కు. ఎందుకనగా యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఓడిపోకుండా నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. వాళ్ళు నీతో కాదు యుద్ధం చేసేది, దేవునితో యుద్ధం చేస్తారు. కాబట్టి నీవు కాదు చేసే యుద్ధం దేవుడు చేస్తాడు. కాబట్టి నీకు గొప్ప విజయం కలిగి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ఇది దేవుని యొక్క వాక్కు. కాబట్టి దేవుడు నిన్ను విడిపించి, దేవుడు ఎవరి మీదైతే నువ్వు పోరాడుతున్నావో, ఎవరి మీదైతే నీవు ఆ విజయం పొందాలనుకుంటున్నావో అలాంటి విజయాన్ని దేవుణ్ణి కలుగు చేసి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.
మరొక వాక్య లేఖనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు నీకు ఎలాంటి విజయాన్ని ఇవ్వబోతున్నాడో ఈ యొక్క వాక్య లేఖనం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాయబడినది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అనగా విశ్వాస మూలముగా ఎవరైతే పుట్టారో ఆ విశ్వాస మూలముగా పుట్టిన వాళ్ళంతా కూడా లోకాన్ని జయిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం పైన దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. సో యేసు దేవుని కుమారుడు అనగా యేసు ప్రభువారే దేవుడని నువ్వు నమ్మితే తప్పకుండా ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు. చాలా మంది కొన్నిట్లో లోకం పైన విజయాన్ని పొందలేకపోతున్నారు. మిమ్మల్నే చూసుకుంటే తాగుడికి బానిసైపోయి ఉన్నారు, తాగుడిని జయిద్దాం అనుకుంటున్నారు కానీ జయించలేకపోతున్నారు. ఆ లోకములో ఉన్న ఆ యొక్క మద్యానికి బానిసైన నీకు ఆ మద్యం పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే అక్రమ సంబంధాలకి, వ్యభిచారానికి, లోక సుఖాలకి అలవాటు పడిపోయి ఉన్నావు. ఆ పాపం చేయనదే అనగా పోర్నోగ్రఫీ చూడందే, మాస్టర్బేషన్ చేయందే, అలాగనే ఇల్లీగల్ కాంటాక్ట్స్ చేయందే, అలాగనే అడల్ట్ మూవీస్ చూడకుండా ఉండలేకపోతున్నావు. పాపం మీద నీకు జయం లేదు. ఆ వ్యక్తి మీద, పలానా స్త్రీ మీద, పలానా పురుషుని మీద నీకు విజయం లేదు. నువ్వు లొంగిపోతున్నావు, ఓడిపోతున్నావు. దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, యేసు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన మూలంగా నువ్వు పుట్టి ఉన్నావు గనక ఖచ్చితంగా ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ప్రతి విధమైన ధనము పైన నీకు విజయం కలుగు చేస్తాడు దేవుడు. పాపం పైన విజయం కలుగు చేస్తాడు దేవుడు. నువ్వు ఏదైతే ఇంతవరకు జయించలేకపోయి ఉన్నావో ప్రతి విధమైన వ్యసనాల మీద దేవుడు నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. అంత గొప్ప విశ్వాసం, జస్ట్ విశ్వాసాన్ని కలిగి ఉండు. యేసు ప్రభు వారే దేవుడని నమ్మకంతో ప్రార్థన చేయి. వీటన్నిటి మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అలాంటి విజయాన్ని దేవుడు నీకు ఈ రోజే కలుగు చేయనుగాక. అలాగే దేవుడు 4వ విషయంలో వాక్యంలో రాయబడిన విజయం ఏంటి అంటే, అన్నిటిలో కూడా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో ఇలాగ రాయబడినది, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. దేవుడు అన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. ఇదివరకు మీరు 10 విషయాలు పోరాడితే 5 విషయాల్లో విజయం పొందుకొని 5 విషయాల్లో ఓడిపోతున్నారు. కానీ ఈసారి దేవుడు నీకు మెజారిటీతో కూడిన విజయాన్ని దయచేయబోతున్నాడు. అనగా నీ బిడ్డలు కావచ్చు, మీరు కావచ్చు, ఆ రాస్తున్న ఎగ్జామ్స్ లో ఏవైతే ఉన్నాయో 100కి 100% మార్క్స్ వచ్చి ఘనమైన అత్యధికమైన మెజారిటీ విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నువ్వు రాజకీయంలో పోటీ చేస్తున్నట్లయితే, ఎన్ని సీట్లకైతే పోటీ చేస్తున్నావో, ఎంత ఆధిక్యత రావాలో అంతకంటే గొప్ప ఆధిక్యత నీకు కలుగు చేసి గొప్ప విజయాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. ఏ విషయంలో దేవుడు నీకు మెజారిటీతో కూడిన ఒక గ్లోరియస్ విక్టరీని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. నీ కుమారుడో నీ కుమార్తె ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ రాబోతున్నాయి, రాస్తున్నారు. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, మెజారిటీతో ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ క్లాస్ అంటే స్కూల్ ఫస్ట్ వస్తారు, కాలేజ్ ఫస్ట్ రాబోతున్నారు. అలాగనే డిస్ట్రిక్ట్, నేషనల్, అలాగే స్టేట్ వైజ్గా దేవుడు మంచి మెరిట్తో విజయాన్ని నమోదు చేసే విధంగా పేపర్లో, బ్యానర్స్లో కూడా ఫోటోలు వేసే విధంగా నీ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే నీ బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అవ్వచ్చు, ఒకవేళ ఒక గార్డియన్గా మీరు ఉండవచ్చు, నీ దత్తపుత్రుడో లేకపోతే దత్తపుత్రిక అయి ఉండవచ్చు. ఎవరైనా కానీ దేవుడు వారికి అత్యధికమైన విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. అలాగే లాస్ట్గా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథంలో రాయబడిన ప్రకారంగా 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ప్రకారముగా 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. దేవుడు నీ శత్రువుల మీద నీకు జయాన్నిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ఇంతవరకు నీ శత్రువులు ఎవరో అప్పులై ఉండవచ్చు, అనారోగ్యమై ఉండవచ్చు, లేకపోతే గొడవలై ఉండవచ్చు. నీ జీవితంలో అనేక మంది వ్యక్తులు రూపంలో అనేక మంది శత్రువులు మీకు ఉండి ఉండవచ్చు. పరిస్థితులు నీకు శత్రువులుగా మారి నీకు జయం లేకుండా అపజయాన్ని కలుగు చేసి ఉండవచ్చు. ఆ అప్పుల మీద దేవుడు నీకు విజయాన్ని కలుగు చేసి నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. అనగా అప్పుల్లో నుండి నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. అలాగనే మరి దేవుడు నీకు ఘనమైన విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. రోగం మీద నువ్వు ఎంతో పోరాడుతున్నావు, ఆ రోగం మీద ఇంతవరకు నీకు విజయం లేదు. అయితే ఆ రోగం మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి ఆ రోగాన్ని నీ యొద్ద నుండి తొలగించి దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. అలాగనే విడిపోయిన కుటుంబాన్ని నువ్వు కట్టాలని, నీ జీవితంలో ఉన్న నీ భర్త ఎవరైతే ఉన్నారో
ఆయన అక్రమ సంబంధాల్లో ఉన్నాడు. ఆ అక్రమ సంబంధాల నుండి విడిపించబడి అతను పరిశుద్ధంగా మార్చబడాలని నువ్వు ఎంతో పోరాడుతున్నావు. ఆ శత్రువుల మీద పోరాడుతున్నావు. అయితే ఆ శత్రువుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. నీ భార్య విషయంలో కూడా నీ భార్య వేరే పురుషునితో అక్రమ సంబంధం కలిగి ఉండి నీకు దూరంగా బ్రతుకుతూ నీ కుటుంబానికి దూరంగా ఉండి నీ కుటుంబం విస్తీర్ణ ఈ రోజున చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితిలో మీరు ఉన్నారు. దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు జయాన్ని ఇచ్చి నీకు నేను నెమ్మదిని కలుగు చేయబోతున్నాను. అలాగే ఏ శత్రువు అయితే నీ భార్య జీవితంలోనికి ప్రవేశించాడు, నీ భర్త జీవితంలోకి ప్రవేశించాడు, నీ కూతురు జీవితంలోకి ప్రవేశించాడు, లేకపోతే నీ కుమారుడి విషయంలో ప్రవేశించాడు, ఆ శత్రువులందరినీ, ఆ యొక్క దుష్టులందరినీ దేవుడు తొలగించి నీకు దేవుడు జయాన్నిచ్చి నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నలు దిశలా నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. ఉత్తరమున, దక్షిణమున, తూర్పున, పడమర ఏ దిక్కును చూసినా ఏ అపాయం నీకు రాదు. నలుదిక్కులు కూడా నెమ్మదితో చక్కగా పండుకొని శాంతి సమాధానంతో నువ్వు ఉండబోతున్నావు. అలాంటి విజయాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజున చెబుతున్నాడు, మీరు గొప్ప విజయాన్ని పొందుకోబోతున్నారు. మీరు విజయం పొందడానికి